దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఓయూకి సీఎం రాక సందర్భంగా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా యూనివర్సిటీలోని విద్యార్థులు ఆందోళనకు దిగనున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని ఆయన సోదాహరణగా వివరించారు. కొందరు వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను డ్రగ్స్, గంజాయి పట్టి పీడిస్తున్నాయని ఆవేదన చెందారు. విద్యా సంస్థల్లో చైతన్యవంతమైన చర్చలు లేకపోవడం వల్లే డ్రగ్స్ సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు. చిన్న కాలేజీల్లో సైతం విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిపారు. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు, ధనవంతులని చేసేదంటూ విద్యార్థులకు సీఎం రేవంత్ సూచించారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్న నిర్ణయాలను వ్యతిరేకించండి, అందుకు నిరసన తెలపండంటూ విద్యార్థులకు క్లియర్ కట్ గా సందేశాన్నిచ్చారు. డిసెంబర్లో మళ్లీ ఆర్ట్స్ కాలేజీలోనే మీటింగ్ కు హాజరవుతానన్నారు. తాను వచ్చే రోజు క్యాంపస్ లో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దన్నారు. విద్యార్థులను నిరసన చేసుకోనివ్వండంటూ పోలీసులకు సూచించారు. తనను అడ్డుకునే విద్యార్థులకు సమాధానం చెబుతానంటూ యూనివర్సిటీ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయూకి వెళ్ళు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 3 రోజులుగా విద్యార్థులను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని గుర్తు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఓయూకి వస్తే విద్యార్థులు ఇయ్యరమయ్యరా అందుకున్నారని వివరించారు. అప్పుడు సందులో పడి రేవంత్ రెడ్డి ఉరికాడని చెప్పారు. కానీ ఇప్పుడు తాను ఓయూకు వచ్చానని అంటున్నాడన్నారు. విద్యార్థులకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.